చాలా మంచిది. ఏం ఆకాశం తెరవబడ్డంటే, బైబిల్లో ఎంతమందికి ఆకాశం తెరవబడింది? పాత నిబంధనలు ఎంతమందికి తెరవబడింది? కొత్త నిబంధనలు ఎంతమందికి తెరవబడింది? తెరవబడ్డంటే ఏంటి? ఏమన్నా అవును, ప్రార్థన చేస్తుంటాం కదా, దేవా ఈ దినం ఆకాశం మా మధ్యలో తెరవబడిన కాక అని. ఏమి తెరవబడిన కాక అంటే ఏమనుకో నా ప్రార్థన చేస్తున్నాం. మనం ఏదైనా చేసినప్పుడు ఇది తెలియాలి కదా, తెలియకుండా చేస్తాం. ఆకాశం తెరవబడ్డంటే ఏమి? ఎంతమందికి తెరవబడింది ఆకాశం? మీ దగ్గర బైబిల్ లేదనుకుంటా కదా, ఎవరి దగ్గర లేదా? ఉంది. యెహోవా ప్రభువా మాకును ప్రార్థన లేదు. కనుక మొదటి రకమైన ప్రార్థన ఎలాంటిదంటే ఆకాశము తెరవబడే ప్రార్థన. దేని కొరకు ప్రార్థన చేసించాడు? మనప్పుడు బాప్తిసం తీసుకున్నాడు, ప్రార్థన చేసినాడు. అంటే మనమైతే దేని కొరకు చేస్తాం? దేవ బాప్తిసం తీసుకున్నాను, పడతానా లేస్తానో తెలియదు నాయన. తీసుకున్నప్పటి నుండి మనం పడతానా లేస్తున్నా అంటనే ఉంటాం, ఎంత పడిపోయి ఉంటాం అనమాట ఎప్పుడో. కానీ యేసు ప్రభువుకి పడిపోయేది ఏం లేదు కదా, ఆయన దేవుడు కదా, ఆయన ఇంక దేని కొరకు ప్రార్థన చేసించాడు? క్వశ్చన్ నేను అనుకుంటా, ఆయన రాబో దినాల్లో నెరవేర్చబోయే నిర్గమము అంటే విమోచన, శిలువ కార్యం కొరకు దేవుడు తను సిద్ధపరుస్తున్నాడు కనుక ఆ కార్యం కొరకు పోయి ప్రార్థన చేసి, లోకం రక్షణ లేని వారి కొరకు ప్రార్థన చేసి కనుక ప్రేయర్ ఫర్ ద వరల్డ్, లోకము కొరకు ప్రార్థన. ప్రభువా మాకును ప్రార్థన నేర్పించు. రెండో చూడండి, లూకా సువార్త 5వ అధ్యాయం 16వ వచనం. 5:16. Luke chapter 5 verse 16. ఆయన ప్రార్థన చేయుటకు అరణ్యములోనికి వెళ్ళుచుండెను. కనుక ప్రార్థన అనేది లూకా సువార్తలో మనకి ఇప్పుడు రెండోసారి కనిపిస్తుంది. అరణ్యంలోనికి వెళ్ళి ఏం ప్రార్థన చేసినాడు? కింద మనం చూస్తే కొంతమంది అనారోగ్య పరిస్థితుల్లో ఉన్న వాళ్ళు ఆయన దగ్గరికి వచ్చినారు, మనసు మీద కొన్ని మోసుకొని వచ్చినారు, పక్షవాయువులు అని. ఆయన స్వస్థపరచమని అడిగినారు. తర్వాత మనుషుడా నీ పాపము క్షమించబడినవని వాళ్ళతో చెప్పినాడు. క్షమాపణ పొంది తిరిగి వెళ్ళిపోయినట్లు మనం చూస్తున్నాం. కనుక రెండవది ప్రేయర్ ఫర్ వెల్నెస్, ఆరోగ్యము కొరకు ప్రార్థన. ఏం ఆరోగ్యము? ఇక్కడే భౌతిక ఆరోగ్యము. మనకు కావాల్సింది ఏంటి? ఆత్మ సంబంధమైన ఆరోగ్యం. అందుకే 3వ యోహాను పత్రిక 2వ వచనంలో రాయబడింది, ప్రియుడా నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము నీవు అన్ని విషయంలో వర్ధిల్లుచు సౌఖ్యముగా ఉండవాలని ప్రార్థించుచున్నాను. ఇక్కడికి మన ఆత్మలో ఆరోగ్యం ఉంటే శరీరంలో ఆరోగ్యం ఉంటుంది. మనకు చాలాసార్లు శరీరంలో ఆరోగ్యం ఉంటుంది కానీ ఆత్మలో ఆరోగ్యం ఉండదు. మనం ఆత్మలో అనారోగ్యం ఉన్నప్పుడు బాధపడము, అయ్యో నాకు ఆత్మీయంగా బాగలేదే, నేను ఎక్స్రే తీసుకోవాలా, సిటీ స్కాన్ తీసుకోవాలా, హాస్పిటల్కి వెళ్ళాలా, ఏదైనా మందులు వాడాలా, అల్లోపతి వాడాలా, ఆయుర్వేదిక్ వాడాలా, హోమియో వాడాలి, టానిక్ వాడాలా, జాగింగ్ చేయాలా, ఇట్లా మనం అనుకోము. శారీరకంగా బాగలేకపోతే కొద్దిగా నొప్పి వచ్చినా, జలుబు చేసినా, ఒళ్ళు నొప్పులు పట్టినా, అబ్బా ఏం బాగలేదు, ఒళ్ళు ఏం బాగలేదు, క్షయమైపోయి ఈ శరీరం కొరకు వయసు అంత బాధపడతాం. కానీ ఆత్మ బాగాలేనప్పుడు ఎప్పుడైనా బాధపడినామా? అది కూడా మనకు తెలుస్తుంది. మన ఆత్మ బాగుందో లేదో మనకు తెలియదా? శరీరం మనకు బాగలేదని మనకి తెలుస్తుంది, వేరే వాళ్ళకి తెలుస్తుంది. కానీ ఆత్మ బాగలేకపోవడం అనేది ఖచ్చితంగా మనకు తెలుస్తుంది. కనుక మనం ఆత్మ సంబంధమైన కార్యాల్లో కూడా ముందుకు వెళ్ళాలని దేవుడు కోరుతున్నాడు. కనుక మొదటిది ఏంటి? ప్రేయర్ ఫర్ ద వరల్డ్, లోకము కొరకు ప్రార్థన. రెండవది ఏంటి? ప్రేయర్ ఫర్ ద వెల్నెస్, ఆరోగ్యము కొరకు ప్రార్థన, ఆత్మలో ఆరోగ్యం. ప్రభువా మాకును ఆ ప్రార్థన నేర్పుము. మూడవది ఏంటి? 6వ అధ్యాయం, లూకా సువార్త 6వ అధ్యాయము 12వ వచనం. లూకా 6:12. ఆ దినములు ఆయన ప్రార్థన చేయటం కొండకు వెళ్ళి దేవుని ప్రార్థించుట యందు రాత్రి గడిపాడు. దేవుని ప్రార్థించుట యందు రాత్రి గడిపాడు. ఇది చాలా కష్టం కదా మనకు.
బాకసులు అయితే జాగరణలో, సినిమాలు చూడట్లో రాత్రి గడుపుతారు. ప్రార్థన చేయట్లో రాత్రి గడుపు. మనం దేంట్లోనైనా రాత్రి గడుపుతాము, కానీ ఊరికి మాటలు పెట్టినా రాత్రి అంతా గడిచిపోద్ది. కానీ ప్రార్థనలో మాత్రం రాత్రి గడవదు. ఎంత కష్టమో నిద్ర రావడం, ముఖం కడుక్కోవడం, కాళ్ళని చేయడం, పై పోవడం, కిందకి రావడం, అందరినీ ఇది ఎంత కష్టమవుతుంది. హాఫ్ నైట్ ప్రేయర్కే ఇంత కష్టం ఉంటే ఆల్ నైట్ ప్రేయర్కి ఇంకెంత కష్టం. హాఫ్ నైట్ ప్రేయర్కే మోకాళ్ళం పోతే ఆల్ నైట్ ప్రేయర్కి ఇంకేమవుతాయి అవుతాయా? మేము ఆల్ నైట్ ప్రేయర్ చేసి తిరాలన్నా 9 గంటలకు ఆరంభిస్తే ఉదయం 4 గంటలకు ముగించేవాడు. కనీసం బాత్రూమ్ వాష్రూమ్ కూడా పోయేవాళ్ళం కాదు. మోకాళ్ళ మీదే, ఇంక వేరే పొజిషన్ కూడా లేదు. 9 నుండి 4 మోకాళ్ళ మీదే సంఘ ప్రార్థన. అంటే మంచి యవనస్తులు ఉన్న వాళ్ళ సంగతి నేను మాట్లాడుతున్నాను, పెద్ద వయసుడు కాదు. ఎందుకంటే వయసు మీదతో కొద్ది కూర్చోవడం అవి సమస్యలు వస్తాయి. వయసులో ఉన్నప్పుడు మాత్రము, శరీరం ఆరోగ్యంగా ఉన్నప్పుడు, అన్వేషించేటప్పుడు నేర్చుకోవడం అవసరం. యేసు ప్రభు వారు ఆయన దేవుడై ఉండి, దేవుని కుమారుడై ఉండి, ఆయన ఏ పొజిషన్లోనైనా ప్రార్థన చేయొచ్చు. చేయకున్న వాళ్ళు చేయవలసిన అవసరం కూడా ఆయనకు లేదు. ఆయనే ప్రార్థన చేస్తే మన మనసు మనకు మాదిరిగా ఉండేటి కొరకై ఆయన ప్రార్థన చేశాడు. దేని కొరకు ప్రార్థన చేసాడు మరి? 6వ అధ్యాయంలో 6:12 తర్వాత ముందు వచ్చిన వాళ్ళు మనం చూస్తే ఎప్పుడు ఆయన వెంట శాస్త్రులు, పరిశీలు వీళ్ళంతున్నారు. విశ్రాంతి దినము, ప్రాణహత్య ధర్మమా, ప్రాణ రక్షణ ధర్మమా, ఆయన్ని ఎలాగైనా సరే మాటలలో చిక్కుబుచ్చుకొని ఆయన చేస్తున్నది తప్పు అని తెలియజేయాలని వాళ్ళు కోరు. యేసు ప్రభు దినాల్లోనే ఇలాంటి శత్రుత్వం ఉంది ప్రార్థన. మనం ప్రార్థన చేసేటప్పుడు కూడా అలాగే ఉంటుంది. ఎక్కడో బయట ఉండదు, ఇంట్లోనే ఉంటుంది. భార్య ప్రార్థన చేస్తుంటే భర్తకు నచ్చదు, భర్త ప్రార్థన చేస్తే భార్యకి నచ్చదు. భార్య ప్రార్థన చేస్తే భర్త అంటే అసలు నువ్వు ఏం చేస్తున్నావు నీకు తెలుసా? సరే ఆమె నిరుత్సాహపడిపోద్ది. ఒకవేళ భర్త బాగా ప్రార్థన చేస్తున్నాడు అనుకో, ఆమె అంటది నువ్వు భలే ప్రార్థన చేసింటే నీకు ఇంకేం పని లేదు, మేము అలసిపోయి మాకు నిద్ర వస్తుంది, నువ్వు ఎంతసేపు పని చేసుకుని నేను పడుకుంటా. అలాంటి పోరాటం ఆత్మలోనే స్టార్ట్ అవుతుంది. కొన్నిసార్లు మనకే అనిపిస్తుంది, నాకు ప్రార్థన చేసుకోవాలని అనిపిస్తుంది, కానీ మరి ఏం చేయాలి, చేసుకోలేకపోతున్న, శరీరం అలసిపోయిందని మనమే పడుకుంటాం. పడుకోవడం తప్పని కదా దీని అర్థము. ప్రార్థన మానేయడం తప్పని కదా దీని అర్థము. దీని అర్థం ఏంటంటే ఇలాంటి శక్తులన్నిటి మీద జయం రావాలంటే ప్రార్థన చేయాలి. సో ప్రేయర్ ఫర్ వార్ఫేర్, యుద్ధోపకరణముల కొరకు, యుద్ధం కొరకు ప్రార్థన. ఎవరి మీద మనం యుద్ధం చేస్తున్నాం? సాతాను మీద కాదు. కానీ మనకున్న 3 శత్రువుల మీద మనం యుద్ధం చేస్తున్నాం. మొదటి శత్రువు శరీరం, రెండో శత్రువు లోకం, మూడో శత్రువు వీరు 3 మీద మనం పోరాటం చేస్తున్నాం. కనుక వారి 3 మన శత్రువులు. వారి మీద జయం పొందటి కొరకే మనము ప్రార్థన చేయాలి. ప్రభువా మాకును ఆ ప్రార్థన నేర్పించు. 3 రకాలైన ప్రార్థన చేసామా? మొదటి ప్రార్థన ఏంటి? లోకం కొరకు ప్రార్థన, ప్రేయర్ ఫర్ ద వరల్డ్. రెండో ప్రార్థన ఏంటి? ప్రేయర్ ఫర్ ద వెల్నెస్, ఆరోగ్యం కొరకు ప్రార్థన. మూడో ప్రార్థన ఏంటి? ప్రేయర్ ఫర్ ద వార్ఫేర్, యుద్ధము కొరకైన ప్రార్థన. 4వ ప్రార్థన ఏంటి? 9వ అధ్యాయం 18వ వచనం. ఒకప్పుడు ఆయన ఒంటరిగా ప్రార్థన చేయించుండగా ఆయన శిష్యులు ఆయన యొద్దకు వచ్చిరి. దేని కొరకు మరి ఆయన ప్రార్థన చేసినాడు? కింద మనం చూస్తే దేవుని యొక్క వాక్యం వారికి తెలియచేయడం. నన్ను గురించి, నా మాటలను గురించి సిగ్గుపడేవాడు వాని గురించి మనుష్య కుమారుడు తనకును తన తండ్రికిని పరిశుద్ధ దూతలకును కలిగిన మహిమతో వచ్చినప్పుడు సిగ్గుపడును. కనుక దేవుని వాక్యాన్ని గురించి ఏమనుకుంటున్నారు? నన్ను గురించి ఏమనుకుంటున్నారు మీరు? యేసుప్రభు వాళ్ళతో అంటూ ఆ సందర్భాల్లో మాట్లాడుతున్న సందర్భము మనము గమనిస్తూ ఉన్నాం. కనుక ప్రేయర్ ఫర్ ద వర్డ్, దేవుని వాక్యము కొరకైన ప్రార్థన. మన జీవితంలో వాక్యం పనిచేయాలంటే ప్రార్థన బలం ఉండాలి. చూడండి, బాణం ఉంది, విల్లు ఉంది. ఆ బాణం విల్లులో పెట్టి దాన్ని బాగా లాగితేనే కదా దానికి బలం వచ్చింది. ఎంత లాగుతామో అంత బలం వస్తుంది, ఎంత తక్కువ లాగుతామో అంత బలం. మామూలుగా పోలీసుల దగ్గర, మన ఇండియాలో మామూలు పోలీసుల దగ్గర తుపాకు ఉంటుంది,
టెర్రరిస్టుల దగ్గరే AK-47 ఉంటాయి. ఇంతే ఉంటుంది. మన పోలీసుల దగ్గరే ఇంత పెద్దగా ఉంటుంది, దాంట్లో బుల్లెట్లు ఉండవు, అది పని చేయదు, వరకు పట్టుకుని తిరుగుతుంది. మనం కూడా అట్లాగే సాతం దగ్గరికి పోయి ఎంత పెద్దది తెచ్చినా ఉంది నాకు సాతం అనుకుంటాడు, అది నీకే పని చేయదు, నాకేం పని చేస్తుందా అంతేనా? కనుక దేవుని వాక్యం బుల్లెట్ వల్లే మన హృదయంతరంగంలోనికి మనం వేరే వారితో మాట్లాడేటప్పుడు కూడా వారికి ఇది 2 అంచెలు గల ఖడ్గం కదా, మనకి పని చేయాలా, వాళ్ళకి పని చేయాలి. కనుక అలాగ దాని కొరకు మనం ప్రార్థన చేయాలి. ఇప్పుడు ఏం చూసినాం మనము? 4 విషయాలు చూసాం. 5వ చూడండి, 9:28 లూకా 9:28. ఈ మాటలు చెప్పినది మొదలుకొని రమారమి 8 దినములైన తర్వాత ఆయన పేతురును యోహానును యాకోబును వెంట పెట్టుకొని ప్రార్థన చేయుటకు ఒక కొండ ఎక్కాడు. ప్రార్థన చేయుటకు కొండ ఎక్కాడు. దేవుడు ఏం ప్రార్థన చేశాడంటే మరి అక్కడ కింద రాయబడింది, ఆయన 31 వారు మహిమతో అగబడి ఆయన యెరూషలేములో నెరవేర్చబోవు నిర్గమమును గూర్చి. నిర్గమము అంటే ఏంటి? బయలు వెళ్ళుట. నిర్గమాకాండం అంటే అర్థం ఏంటి? బయలు వెళ్ళుట. ఎక్కడి నుండి వచ్చినారు? ఐగుప్తు నుండి వచ్చినారు. ఎక్కడికి వచ్చినారు? కనాను కొరకు ప్రయాణం చేసినారు. కనుక నిర్గమాకాండం అంటే బయలుదేరిపోవుట, ఎక్సడస్ అని అర్థం. కనుక యేసుప్రభువు చేసే నిర్గమం ఏంటి? బయలు వెళ్ళుట. ఎక్కడి నుండి మనం బయలు వెళ్ళాలా? సాతానిక బంధకాల నుండి యేసుప్రభు యొక్క స్వేచ్ఛలోనికి రావాలి. ఎక్కడి నుండి మనం బయలుదేరాలా? పాపంలో నుండి పరిశుద్ధతలోకి రావాలి. ఎక్కడి నుండి మనం బయలుదేరాలా? నరకంలో నుండి పరలోకానికి రావాలి. ఎక్కడి నుండి మనం బయలుదేరాలా? నిరీక్షణ లేని దగ్గర నుండి నిరీక్షణకు వచ్చే దగ్గరికి మనము బయలుదేరాలి. అది నిర్గమం. దాని కొరకై యేసుప్రభు ఏం చేశాడంట? ప్రార్థన చేశాడు. ప్రార్థన చేయడానికి ఎంతమందిని తీసుకెళ్ళాడు? 3 తీసుకెళ్ళి. మిగతా 9 మంది ఎక్కడున్నారు? ఎక్కడున్నారు మిగతా 9 మంది? 12 మంది కదా శిష్యులు. పెళ్లికి ఎంతమందిని తీసుకెళ్ళాడు? యోహాను సువార్త 12వ అధ్యాయంలో పెళ్లి జరిగింది కదా. యేసును ఆయన శిష్యులను పిలువబడి. కనుక బహుశా యేసుప్రభువుకు అప్పుడు 12 మంది శిష్యులు ఉంటే 12 మంది శిష్యులు వెళ్ళింటారు. పెళ్లికేమో 12 మంది వెళ్ళారు, ప్రార్థనకేమో 3 వెళ్ళారు. ఇదే జరిగేది కదా ఎక్కడ చూసినా ఈ దినాల్లో కూడా. మనం కూడా ఎవరితో పెళ్ళి అంటే అందరూ పోతుంటాం, మంచిదే. కానీ ప్రార్థన అంటే ఎవరో ఒకళ్ళు, భార్య కానీ భర్త కానీ, వాళ్ళిద్దరు వెళ్ళలేకపోతే ఇంకా రిప్రజెంటేషన్ కదా, అంతేనా? పెళ్ళి అంటే ఏంటి? ఫుల్ ప్రజెంటేషన్. ప్రార్థన అంటే ఏంటి? రిప్రజెంటేషన్. నువ్వు 3 తీసుకెళ్తే మిగతా 9 మంది ఎక్కడున్నారు? కొండ కింద ఉన్నారు. ప్రార్థన చేసేవాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు, ప్రార్థన చేయకుండా ఉన్నవాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. మెజారిటీ కొండ మీద ఉన్నారా, మైనారిటీ కొండ మీద ఉన్నారా? మైనారిటీ. ఎంత రేషియో? రేషియో అంటే నిష్పత్తి. 3 పైన ఉన్నారంటే కింద 9 మంది ఉన్నారంటే నిష్పత్తి ఎంత? 1:3. అంటే 3 పైన ఉంటే, అంటే ఒకళ్ళు పైన ఉంటే 3 కింద ఉన్నారు అని అర్థం. అంతేనా? ఈ దినాల్లో కూడా అంతే. కువైట్ కొరకు కొండ మీద ఉండేవాళ్ళు ఒకళ్ళు ఉంటే కింద ఎంతమంది ఉంటారు? కొండ కింద వాళ్ళు కూడా శిష్యులే, లోకస్తులు కాదు. వాళ్ళు రక్షించబడిన వాళ్ళే, వాళ్ళే యేసుప్రభువుతో పాటు ఉన్నాళ్ళే. వాళ్ళు 3 తీసుకెళ్తామంటే మేము కూడా వస్తాము అని అనుండొచ్చుగా. పెళ్ళికైతే వదులుతామా? పెళ్ళికి యేసుప్రభు 3 తీసుకెళ్ళాడు అనుకో, మనం వదులుతాము. వెళ్ళి వచ్చిన తర్వాత కూడా మమ్మల్ని తీసుకెళ్తారులే, మేమేంటి కనిపిస్తాంలే మీకు, మేము కనపడితే మేము పెళ్ళి అంటే మీరే పోతారు, మీరే వస్తారు, మీరే కవర్ తీసుకుంటారు, మీరే గిఫ్ట్లు తీసుకుంటారు, అన్నీ మీరే తీసుకుంటారు. ప్రార్థనకి మాత్రం కవర్లు లేవు, గిఫ్ట్లు లేవు, భోజనం లేదు, పడక లేదు, వసతి లేదు, ఏమి లేదు. అందుకని ప్రార్థనకు మమ్మల్ని తీసుకెళ్తారు, పెళ్ళిళ్ళకి మాత్రం వాళ్ళు తీసుకెళ్తారు అని విషయం అంటాం. యేసుప్రభు ప్రార్థనకి తీసుకెళ్తుంటే మేము వస్తామని వాళ్ళు అనలేదు. ఎందుకంటే ఇదే మంచి ఛాన్స్ రా, మనం పిల్లేదు, ఎక్కడ పిలుస్తాడు, ఏం చెప్పాలో అని అనుకుంటా ఉంటుంది. పిల్లేదు మా వాళ్ళ దగ్గర, వాళ్ళు వెళ్ళిపోయారు, మన దగ్గర మనం ఇక్కడే ఉందాం. ఇప్పుడు ఎట్లా 1, 2 యేసుప్రభు లేకపోతే పేతురు చూసాడు, పేతురు లేకపోతే యోహాను చూసాడు, యోహాను లేకపోతే యాకోబు చూసాడు. అందరు వెళ్ళిపోయారు. ఇప్పుడు మనకే ఛాన్స్ వస్తుంది. ఎవరు రోగంతో వచ్చినా మనమే ప్రార్థన చేస్తాము, ఎవరు పెళ్ళిళ్ళైనా మనమే, ఎవరు విబిఎస్ అయినా మనమే, ఎవరు కానకలైనా